యాందిరయ్యా యాన్ చేస్తున్నా భయ్యా కెమెరా ఇటు. అంటే పిఎస్ఎల్ మనోళ్ళకి ఐపీఎల్ రోస్ట్ వద్దంట, పిఎస్ఎల్ రోస్టే కావాలంట. అవునులే, ఎంతైనా కూడా మన పాకిస్తాన్ వాళ్ళు కూడా అంతే కదా, వద్దు వద్దు అన్నా కూడా మన కోసం ట్రోలింగ్ మెటీరియల్ ఇలా ఇస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ మన ఆడియన్స్ కూడా వీళ్ళని ఎంత రోస్ట్ చేస్తే అంత ఆనందం అనమాట. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మొదలు పెట్టిద్దాం. ఏమంటారు సార్ అల్లు అర్జున్ గారు, మొదలు పెడదామా? సో వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఎల్ రోస్ట్ పార్ట్ 3 ఎపిసోడ్ 3 కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పవన్ కృష్ణ అని మీరు చూస్తారు స్పోర్ట్స్ 99 టీవీ. సో మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియా మీద ఉన్న అబ్సెషన్ అసలు తగ్గట్లేదు. ఈ అబ్సెషన్ ఎందుకో ఇంతగానో వీళ్ళకి మన మీద అర్థమే కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే సరే వాళ్ళ పిఎస్ఎల్ ఎలాగో అయిపోయింది, అక్కడ జరిగిన ఒక ఘనకార్య గురించి తర్వాత చెప్తాను. కాకపోతే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ వీళ్ళతోని ఒక టెస్ట్ సిరీస్ జరుగుతుంది అనమాట. తెలిసిందే కదా. అయితే బంగ్లాదేశ్ లేకపోతే జింబాబ్వే లేకపోతే ఇంకా ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళతోనే వీళ్ళు మ్యాచ్ ఆడుతూ ఉంటారు అనమాట. రేపా మాప ఐర్లాండ్తోనో లేకపోతే ఇంకా వాళ్ళతో వీళ్ళతో కూడా ఆడి ఓడిపోతారు. అది వేరే విషయం అనుకోండి. సరే టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది, కానీ ఇక్కడ ఉన్నట్టుండి మన ఇండియన్ ప్లేయర్స్ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నిజమండి బాబు, మొత్తం పర్వంతా పోయింది, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. లైవ్ మ్యాచ్ జరుగుతుంది, పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. అందులో బంగ్లాదేశ్ టీం అంటూ చూపించడానికి ట్రై చేసి మొత్తానికి అయితే ఒక గ్రీన్ కలర్ టెంప్లెట్ మీద మన ఇండియన్ ప్లేయర్స్ మొత్తం పెట్టేశారు. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ అందరి పేర్లు వచ్చేసాయి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేను నమ్మట్లేదా ఎడిటర్ గారు, ఒకసారి ఆ ఫోటో చూపించండి. సో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది, 105th ఓవర్ జరుగుతుంది సెకండ్ ఇన్నింగ్స్ టైంలో. ఆ టైంలో ఈ టెంప్లెట్ పడిందంటే ఇక అర్థం చేసుకోండి వాళ్ళకి మన మీద ఉన్న అబ్సెషన్. ఇది అబ్సెషనా లేకపోతే ఇంగ్లీష్ రాదా నాకు అర్థం కాలేదు. ఈ పాకిస్తాన్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ చౌదరి అని ఒకడు ఉంటాడు. మొత్తానికైతే వీడితో వచ్చింది పెద్ద తలనొప్పి. ఏంటంటే మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ 1 year కంప్లీట్ అయిపోయింది కదా, మన మామూలుగా కాదు ఒక రేంజ్లో మన వాళ్ళు అది చేశారు కదా. సో దాని గురించి మన ఆర్మీ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారనమాట. మొత్తానికి 1 year కంప్లీట్ అయింది, మేము ఇలా చేసాం, కిరాణా హిల్స్ని కుల్లబొడిచాం, అది ఇది అని చెప్పి మాట్లాడారు. అయితే దీని గురించి వెంటనే వాళ్ళ ఆర్మీ జనరల్ మాట్లాడాలి కదా, వచ్చి మాట్లాడి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, సంవత్సరం అయిపోయింది మీరు ఇంకా మర్చిపోవట్లేదు ఎందుకు? సరే మర్చిపోలేదు, అసలు మిమ్మల్ని ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడమంటున్నారు? ఇంగ్లీష్ ఏంట్రా? హిందీలో మాట్లాడొచ్చు కదా అని చెప్పి అంటున్నారు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత స్టైల్గా ఎందుకు మాట్లాడుతున్నాడా అనుకున్నా. రీజన్ ఏంటంటే ఇది, అక్కడ వాళ్ళకి తెలిసిందే కదా, ఇంగ్లీషు రాదు, ఏబిసిడీలు రాదు, ఏమంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పి అంటాడు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పి అంటాడు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. ఆర్మ్డ్ ఫోర్సెస్ తీసుకొచ్చి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయేసరికి మనం మాట్లాడుతుంటే కడుపులో యాసిడిటీ, తెలిసిందే కదా. సరే ఈ మ్యాటర్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వాళ్ళకి ఒక పెద్ద జాక్పాట్ దొరికింది. అదేంటంటే ఆస్ట్రేలియా టూర్ టు పాకిస్తాన్ అనమాట. సో ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి పాకిస్తాన్ జరగబోతుంది. సో అక్కడ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది, అంత బాగానే ఉంది. సో ఇక్కడే పిఎస్ఎల్ అండ్ పాకిస్తాన్ మీడియా అందరూ ఏమన్నారంటే పాకిస్తాన్ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్, ఐపీఎల్ని పడేయడానికి పాకిస్తాన్ చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్తోనే ఐపీఎల్ మొత్తం మజానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ వస్తున్నారంటే ఐపీఎల్ మ్యాచ్ వదులుకొని పాకిస్తాన్కి ఆస్ట్రేలియా ప్లేయర్లు రావాలి. సో ఈ దెక్కన ఐపీఎల్లో టీంలన్నీ ధడేయాలని పడిపోతాయని చెప్పేసి తెగ వాగేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఓవర్ యాక్షన్ చేసారా. కానీ ఇక్కడే క్రికెట్ ఆస్ట్రేలియా ఒక పెద్ద మ్యాజిక్ చేసిందనమాట. ఏమందంటే మేము వస్తాము, కాకపోతే మా టీం బీని పంపించేస్తాం, మా పిల్లలతో మీరు ఆడుకోండి, మా పిల్లల మీద గెలిస్తే మీరు తోపే అని చెప్పన్నారు. అయిందా, బాగైందా? అండ్ అంతేకాదు ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరు కూడా బాబు మీరు ఆడుకోండి, మనకి ఐపీఎల్ ముఖ్యం, మనకి రెవెన్యూ కూడా ముఖ్యం, అందులోనూ మనకి బీసీసీఐతోని ఐసీసీతోని సత్సంబంధాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి
మీరు ఐపీఎల్ ఆడుకోండి. పాకిస్తాన్ది ఏముంది తెలిసిందే కదా, వాళ్ళు ఎట్లాగో ఓడిపోయే మ్యాచ్, దీనికి ఎందుకు ఇంత దెబ్బ అని చెప్పేసి అనుకున్నారు. కానీ మొత్తానికి అయితే పాకిస్తాన్కి ఇక్కడే పాపం దెబ్బ మీద దెబ్బ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇది పిఎస్ఎల్ కాదు, బిఎస్ఎల్ అని పెట్టాలి, బికారీ సూపర్ లీగ్ అని. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకంటారా, మరి పిఎస్ఎల్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందులో బాబర్ ఆజం టీం ఫైనల్లీ గెలిచింది. సో కప్పు కొట్టుకోవాలి కదా ఇక్కడ. సరే, కప్పు కోసం వెళ్ళేటప్పుడు కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా, లేదు లేదు లేదు, ఇక్కడ కూడా కాపీ కొట్టాలి. మళ్ళీ ఏది, ఇండియాతోనే, ఇండియా అబ్సెషన్ అనేది వీళ్ళకి వదిలిపెట్టదనమాట. పాయింట్ ఏంటంటే, అక్కడ కప్పు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మన రోహిత్ శర్మ కప్పు పట్టుకోవడానికి ఎలా అయితే స్లో మోషన్లో ఇలా వెళ్ళాడో, సేమ్ దాన్నే ప్రింట్ కాపీ కొట్టాడు బాబర్ ఆజం అండ్ ఇఫ్తికార్ అహ్మద్. పోనీ వాళ్ళు కొట్టిందన్న ఏమైనా మంచిగా కొట్టారంటే, అసలు బాబర్ ఆజం నాకైతే తట్టుకోలేకపోయాను అసలు. ట్రోల్ చేయాలంటేనే నాకే ఎలా అనిపించింది అనమాట. అసలు ఆ స్టైల్ ఏంటి, ఇదంతా అవసరమా? ఇప్పుడు అది కాదు, రానప్పుడు రానట్టు సైలెంట్గా ఉండాలి, అంతేగాని ఏంటి మ్యాటర్ అంతా. ఆడేదే బికారీ లీగు, మళ్ళీ దానికి ఏదో వరల్డ్ కప్ కొట్టినంత బిల్డప్. పోనీ ఇంతలాగా బాగా ఆడుతున్నారు కదా, మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేమైనా బాగా ఆడతారా నేషనల్ గేమ్స్ అంటే మాత్రం అక్కడ మాత్రం చేత కాదు, హ్యాండ్స్ అప్ అంటారు. ఇండియాతో మ్యాచ్ అనగానే హ్యాండ్స్ అప్ అంటారు. కానీ పిఎస్ఎల్ గెలిస్తే మాత్రం ఏదో వరల్డ్ కప్ గెలిచామన్నంత రేంజ్లో తెగ జబ్బలు జరుచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఈ జన్మకి మారరు ఇంకా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, బంగ్లాదేశ్ ఆడుతున్న మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లోనే మొత్తానికి రూల్డ్ అవుట్ అయిపోయాడు బాబర్ ఆజం. ఏమంటే ఇంజురీ అట, మళ్ళీ వస్తాడా రాడా ఏంటో తెలియదు. అక్కడ ఆస్ట్రేలియా అనగానే ఇక్కడ భయపడి వెళ్ళిపోయినట్టున్నాడు పాపం. పెద్ద కింగ్ కదా. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, వీళ్ళు క్రికెట్ ఆడేది వాళ్ళ కోసమా లేకపోతే మన కోసమా అనేది నాకు అర్థమే కాదు. ఎందుకంటే మీ మ్యాచ్లు మీరు ఆడుకోండి, మీ పిఎస్ఎల్ మీరు ఆడుకోండి, మీ ఇంటర్నేషనల్ మీరు ఆడుకోండి, మాతో మీకేం సంబంధం, మా విరాట్ కోహ్లీతో మీకేం సంబంధం. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం, నక్కకి నాగలోకానికి వై లింకు అని చెప్పేసి మా క్వశ్చన్ అనమాట. పాయింట్ ఏంటంటే, సరే అక్కడ జాకబ్ బోరమ్ అని చెప్పేసి పిఎస్ఎల్లో ఒక అసిస్టెంట్ కోచ్గా ఒక అతను చేస్తూ ఉన్నారు, న్యూజిలాండ్ ఫార్మర్ క్రికెటర్ అనమాట. సో ఇతన్ని కూడా అక్కడ ప్రెస్ మీట్కి పిలిచి అక్కడికి వచ్చిన ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వచ్చేసి అక్కడ అడిగిన మళ్ళీ అదే రొట్టె క్వశ్చన్, పిఎస్ఎల్ అండ్ ఐపీఎల్ కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ కూడా కొంచెం సినిమాటిక్గా అనిపిస్తూ ఉన్నాయని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. బట్ పిఎస్ఎల్ మాత్రం అలా కాదని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి అని చెప్పి అన్నాడు. జాకబ్ బోరమ్కి ఒక రేంజ్లో మండింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కానీ ఏం చేయాలి, సరే పాకిస్తాన్లో ఉన్నాడు కదా, ఏమనకుండా జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఐపీఎల్లో నేను ఆడాను అండ్ ఐపీఎల్ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలుసు, అండ్ ఇప్పుడు పిఎస్ఎల్ అయితే ప్రస్తుతాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, బట్ దెర్ ఈస్ నో కంపారిజన్ అని చెప్పేసి నవ్వేసి పోరా డాష్ ఆ తర్వాత మీరే పెట్టుకోండి అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ జర్నలిస్టులకి నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా కంటెంట్ ఈజ్ ద కీ అని చెప్పి అర్థమైందో ఏమో, కానీ ప్రతి దాంట్లో ఐపీఎల్ గుంజుకొస్తున్నారు. మన గేమ్ ఏదో మనం ఆడుకుంటున్నాం, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, అయినా కూడా ప్రతి దాంట్లోకి లాగి మరి తన్నించుకోవడం అంటే ఇదే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఇది చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదు నిజంగా. అది చూడగానే అప్పా మామూలు హ్యాపీనెస్ కాదు, ఒక రేంజ్లో నవ్వుకున్నాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. పాయింట్కి రా అంటారా, అక్కడికే వస్తున్నా. ఇంతకీ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉంటుంది, మధ్యలో స్టేడియం దగ్గర మనకి లైక్ డగ్అవుట్లో కొన్ని మంచి కార్స్ అవి ఇవి కనబడుతూ ఉంటాయి కదా, 4 వీలర్స్, మంచి లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, కనీసం ఒక్కొక్కటి 25 లక్షల దాకా ఉంటుంది కదా, అలాంటి కార్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఐపీఎల్లో ఇలా కనిపిస్తుంది కదా, మరి పిఎస్ఎల్లో కూడా అలా చూపించాలి కదా. పాపం వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెటే తక్కువ. ఎప్పుడో మన తాత ముత్తాతల కాలంలో వాడిన ఒక 70cc 100cc బైకులు ఉంటాయి చూసారా, ఆ బైకుల్ని డగ్అవుట్లో పెట్టారు. ఈ ఫోటో చూడడానికి కావాలంటే మీకే నమ్మకం లేకపోతే. గుర్తొచ్చిందా? ఇప్పుడు కాదు, 1970sలో మన స్టార్ హీరోలు ఆ టైంలోనే దీన్ని తొక్కి చేసి వదిలేశారు. అలాంటి బైకులు ఇప్పుడు అక్కడ ట్రెండింగ్ అనమాట. నిజమండి బాబు, మన దగ్గరున్న బైకులు అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే మాత్రం జనాలు కళ్ళకద్దుకొని తీసుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి బైక్స్ ఇండియాలో ఉన్నాయని చెప్పి అంటారు, కానీ అక్కడ చూస్తే మాత్రం ఓల్డ్ ఫ్యాషన్ బైక్స్ అనమాట. వాటిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట అక్కడ. సో ఈ బైక్లు వేసుకొని అక్కడ తిరుగుతున్నారంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? మళ్ళీ ఏమనంటే ఐపీఎల్ కన్నా పిఎస్ఎల్ ఎక్కువ అట. వెళ్ళరా బాబు, ఎవడు చెప్తాడు నీ గురించి? ఏంటిది
మాకేంటిది అంటున్నాను. సరే మరి పిఎస్ఎల్ వాళ్ళ సంగతి ఇట్లుంది, మన ఐపీఎల్ ఏమైనా సరిగా నడుస్తుంది అంటే బాగానే నడుస్తుంది. కాకపోతే ఇక్కడున్న కొంతమంది జోకర్ గాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. ముఖ్యంగా కర్ణాటక పాలిటీషియన్స్ నాకైతే ఏం అర్థం కావట్లేదు. సారీ ఎవరైనా హట్ అయి ఉంటే మాత్రం, ఎందుకంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే మన వన్ అండ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశీ చాలా చక్కగా ఆడుతూ ఉన్నాడు, మామూలుగా కాదు. వచ్చారంటే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు, స్ట్రైక్ రేట్ 200+ కొడుతున్నాడు, ఇంత బాగా ఆడుతున్నాడు కదా. 15 ఏళ్ల వయసులోనే ఇలా దుమ్ము లేపేసరికి ఒక కర్ణాటక పొలిటీషియన్కి చాలా మండింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చైల్డ్ లేబర్ని ప్రోత్సహిస్తుంది, దీన్ని నేను విపరీతంగా ఖండిస్తున్నాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాపించాడట. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఏమన్నా అర్థం ఉందా? అదే చైల్డ్ లేబర్ కిందకి ఎందుకు వస్తుందండి? పొలిటీషియను ఎంతో కొంత లా గురించి లేకపోతే చట్టం గురించి చదువుకొని రావాలి కదా. వైభవ్ సూర్యవంశీ ఆడే ఆట చైల్డ్ లేబర్ కిందకి రాదు. ఎందుకంటే అతను 15 ఏళ్ళు ఉన్నాడు అండ్ అతనికి గార్డియన్ ఉన్నాడు, అతని చదువుకి డిస్టర్బ్ కాకుండా అతను ఆడుతూ ఉన్నాడు. మోర్ ఓవర్ మార్నింగ్ 7 నుంచి 8 వరకు, ఈవినింగ్ 8 వరకు అతను డిస్టర్బ్ చేయట్లేదు. ఏమన్నా ఉన్నా కూడా సాయంత్రం 7:30 తర్వాతనే మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి రూల్స్కి విరుద్ధం కాదు అది. అండ్ ఇంకొక వేళ మధ్యాహ్నం ఆడిన మ్యాచ్లన్నీ కూడా వీకెండ్స్లో ఆడుతున్నారు. అందులోనూ అతనికి ఇచ్చే రెమ్యూనరేషన్ అంతా కూడా 50% ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మన వాళ్ళు ఫాలో అయ్యి చేస్తున్నారు. కానీ ఈ కర్ణాటక పొలిటీషియన్కి మాత్రం తెగ కోపం వచ్చేసింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? అరే ఒక మంచి క్రికెటర్ తయారవుతున్నాడు, దీంట్లో తప్పే ఉంది? అందులోనూ మన న్యాయ వ్యవస్థలోనే ఉంది. స్పోర్ట్స్ అంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చైల్డ్ ఆర్టిస్టులు అవసరం పడతారు. అండ్ కొంతమంది ఎమర్జింగ్ ప్లేయర్స్ కూడా 15-14 ఇయర్స్ నుంచే వాళ్ళు బయటకు వచ్చి ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు వచ్చి ఏంటో మరి నాకు అర్థం కాదు, బిగ్ బాస్ పనులన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. సరే ఇక్కడితోనే అయింది. ఎంతో కొంత ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ కనీసం మన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది బెంగళూరులో అని చెప్పి అనుకున్నారు. అది కూడా వెళ్ళిపోయింది అహ్మదాబాద్కి. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సరే పొలిటీషియన్స్కి ఎంతో కొంత టికెట్లు కావాలి అని చెప్పి అంటారు. అందుకోసమే ఆర్సీబీ మేనేజ్మెంట్కి మొత్తం ఓవరాల్ స్టేడియంకి సంబంధించి 15% టికెట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు ఫ్రీగా. అది కూడా మళ్ళీ వీవీఐపీ టికెట్లు అన్నీ కలిపి. సో వాళ్ళు ఏం చేస్తారు, అవి పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఎవరైనా వీవీఐపీలకు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వచ్చారు, మొత్తం కర్ణాటకకు సంబంధించిన పొలిటీషియన్స్ అందరూ వచ్చి మాకు 10,000 టికెట్లు మా చేతికి కావాలి, ఎందుకంటే మేము వీవీఐపీలో మేము వచ్చేసి లైన్లో నిల్చోవడం ఏంటి, ఇదంతా మేము ఒప్పుకోము తూచ్ అని చెప్పన్నారు. సో ఆర్సీబీ వాళ్ళ మీదకి వచ్చి మాకు ఇంకొక 10,000 టికెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పంటే వీళ్ళు వెళ్ళి ఐపీఎల్ మేనేజ్మెంట్తో బీసీసీఐతో మాట్లాడితే అచ్చా అట్లుందా, సరే ఒక పని చేయండి, మంచిగా సైలెంట్గా పప్పన్నం తిని పక్కన కూర్చోండి, ఎందుకంటే మేము అహ్మదాబాద్కి వెళ్ళిపోతామని చెప్పన్నారు. సో చూస్తుండగానే మ్యాచ్ మొత్తం అహ్మదాబాద్కి వెళ్ళిపోయింది. పైగా అక్కడ 1,50,000 పైగా, అక్కడ 1,30,000 అనుకుంటాను దగ్గర జనాలు వచ్చి చూసే అవకాశం ఉంది ఫైనల్స్ మ్యాచ్. అండ్ మరోవర్ టికెట్లు కూడా బాగా అమ్ముడుపోతే అక్కడ ఇలాంటి పొలిటికల్ చక్కర్లు ఏం లేవు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది తలనొప్పి పాపం, బెంగళూరు ప్రజల మనసు అంతా కూడా పాడు చేశారు వీళ్ళందరూ. సో ఎనీహౌ అదండి మొత్తానికి అయితే ఈసారి కూడా పిఎస్ఎల్ రోస్ట్ చేస్తూనే మన ఐపీఎల్కి సంబంధించిన కొన్ని లొసుగుల గురించి కూడా మాట్లాడేసుకున్నాం. మరి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, మిస్ చేసుకోవద్దు. అండ్ లైక్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.